ప్రస్తుతం భారత్లో ఒక విప్లవం నడుస్తోంది. దాని పేరే డిజిటల్ ఛానల్స్. వినోద మీడియా రంగాల్లో డిజిటల్ ఛానల్స్ మొట్టమొదటిసారిగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఎప్పుడూ తొలి స్థానంలో ఉండే టెలివిజన్ ఛానళ్లను వెనక్కి నెట్టేశాయి. వినోద మీడియా రంగంలో డిజిటల్ ఛానల్స్ అత్యధికంగా కోట్ల రూపాయల వ్యాపారాన్ని నమోదు చేస్తున్నాయి. దేశంలో డిజిటల్ విప్లవం వేగంగా కొనసాగుతోంది. మొబైల్ స్క్రీన్ టైం పెరగడంతో టెలివిజన్ పేపర్ల కన్నా డిజిటల్ ఛానళ్ల ఆదాయం పెరిగింది. గత ఏడాది వినోద మీడియా రంగంలో 2.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం నమోదైంది. అందులో డిజిటల్ ఛానల్స్ నుంచే అత్యధిక వాటా ఉంది. వినోదం కోసమైనా వార్తల కోసమైనా జనం ఇప్పుడు మొబైల్ ఫోన్ వైపే చూడటం దీనికి కారణం. 2024లో భారతీయులు మొత్తం 1.1 లక్షల కోట్ల గంటలు సెల్ ఫోన్ స్క్రీన్ను చూస్తూ గడిపారని ఓ మల్టీనేషనల్ కంపెనీ తన వార్షిక నివేదికలో చెప్పింది. ఒక్కో వ్యక్తి రోజుకు 5 గంటలు ఫోన్ చూస్తూనే కాలం వెళ్లదీశారని తెలిపింది. సోషల్ మీడియా, గేమ్లు, వీడియోలను చూడటంతోనే ఈ 5 గంటల సమయం గడుస్తోందని నివేదికలో వెల్లడించింది. ప్రజలు మొబైల్ ఫోన్ను అత్యధికంగా చూడటానికి రోజువారీగా వెచ్చిస్తున్న సగటు సమయం ప్రకారం ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉంది. ఇండోనేషియా, బ్రాజిల్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. అయితే దేశం యావత్తు సెల్ ఫోన్ మీద గడిపిన సమయం ప్రకారం చూస్తే భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్లో పలు కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు టీవీ ప్రకటనలు, బిల్బోర్డుల కన్నా డిజిటల్ అడ్వర్టైజింగ్ మీద ఎక్కువ మొత్తం వ్యయం చేస్తున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు భారత్లో డిజిటల్ విప్లవం కారణంగా లక్షలాది మంది కంటెంట్ క్రియేటర్లు కొత్తగా పుట్టుకొస్తున్నారు. చిన్న చిన్న ఆరోగ్య చిట్కాల నుంచి సెలబ్రిటీలతో ఇంటర్వ్యూల వరకు, విహారయాత్రల నుంచి సమకాలీన రాజకీయాల వరకు ఏ అంశాన్ని కూడా వదలకుండా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కంటెంట్ క్రియేటర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో దేశ వినోద రంగంలో భారీ పరిశ్రమనే రూపుదిద్దుకుంటోంది. దీంతో టెలివిజన్, ప్రింట్, రేడియో వంటి సాంప్రదాయిక మీడియాపై తీవ్ర ప్రభావం పడుతోంది. మార్కెటింగ్ రంగంలో కంటెంట్ క్రియేటర్లు ఒక బలమైన శక్తిగా అవతరించారు. వినోదాన్ని అందించడమే కాకుండా ప్రజలు ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏ బ్రాండ్ మంచిది వంటి అంశాలపై వీడియోలు చేస్తూ ప్రభావితం చేస్తున్నారు. దీంతో టీవీ ఛానళ్లు, ప్రింట్, బిల్బోర్డుల్లో ప్రకటనలు తగ్గాయి. ఈ క్రమంలోనే 2024లో సంప్రదాయ మీడియా ఆదాయం, మార్కెట్ వాటా కూడా తగ్గినట్లు మల్టీనేషనల్ కంపెనీ రిపోర్ట్ ఇచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.